శ్రీ నిజ గురుభ్యో నమ. అష్టతను నిరసనానంద శ్రీ ఆరట్ల రామారావు గారు రచించిన ప్రాతఃస్మరణీయులైన శ్రీ కృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములు. అవ్యక్త రూపుడనంతమూర్తి తూర్పు రేఖలు వెలువడే, లేవయ్య నిజ గురు పరమ పురుష భక్తులందర బ్రోవగా, లెమ్ము లెమ్మిక గురువరేణ్య అచల జెండా తేరుడా, లెమ్ము సర్వా దేవదేవుడ మూడు లోకములేలగా. అవ్యక్తరూపుడనంతమూర్తి తూర్పు రేఖలు వెలువడే, లేవయ్య నిజ గురు పరమ పురుష భక్తులందర బ్రోవగా, లెమ్ము లెమ్మిక గురువరేణ్య అచల జెండా తేరుడా, లెమ్ము సర్వా దేవదేవుడ మూడు లోకములేలగా. జై నిజ గురుభ్యో నమ. మనం నేటి నుంచి పరిపూర్ణ బోధ దర్పణంబను పంచదశి గురుబోధ, ఇది శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు హృదయాంతర్గతముగా శ్రీ ఆరట్ల రామారావు గారు మనకు అందించి ఉన్నారు. మనం గతంలో ఆ మహనీయుని యొక్క అమృతగంగా తరంగిణి, అదే విధముగా నక్షత్రమాల 27 కందార్థములు కూడా మనం వివరించుకుని ఉన్నాం. మనం నేటి నుంచి కూడా గురుదేవులైనటువంటి అష్టతను నిరసనానంద ఆరట్ల రామారావు ఆ మహనీయులు రచించినటువంటి ప్రాతస్మరణీయులైన శ్రీ కృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములు, ఇవి 12 చరణములుగా ఉంటాయి. ఈ 12 కూడా ఆ మహనీయులు వారి గురువుగారైనటువంటి దుర్గానంద పంచదశి స్వాముల వారిని ఏ తెరంగున దర్శించారో, ఏ తెరంగున వారిని మేల్కొల్పారో మనం దీనిలో స్పష్టంగా కాంచవచ్చు. ఇక్కడ ఇవి గురుని మేల్కొల్పేటువంటి విధానం. లెమ్ము అని గురుదేవుని మేల్కొల్పుతున్నాడు శిష్యుడు. ఇది కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారి హృదయాంతర్గతము అని కదా ఆ మహనీయులు కూడా సభా విజ్ఞాపనలో 3వ కందార్థంలోనే అంటారు. ఆయన నన్ను మిమునేగని అనేటువంటి కందార్థంలో గొనకోని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను అంటారు. ఆ విధముగా మనకు మహనీయులైనటువంటి ఆరట్ల రామారావు గారు గురు స్వరూపాన్ని ఏ విధముగా మేలుకొల్పాలి, ఎక్కడ అధిష్ఠింప చేసుకోవాలి, గురువు యొక్క స్థానము ఏది అనేటువంటి విధానాన్ని ఈ ద్వాదశి నమస్కారాలు అనబడేటువంటి ఈ తత్వాతీతములో మనకు తేటపరిచారు. ఇవి మనకు పూర్వాచార్యులైనటువంటి అచల సాహిత్యాన్ని అనుసరించారు. ఇది మన పరిపూర్ణ బోధ, మన శివరామ దీక్షిత సిద్ధాంతంలోనే కాకుండా జగద్గురు ఆదిశంకరులు కూడా శ్రీ సమంచితమవ్యయం పరమప్రకాశమగోచరం వేదవర్జితం అప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయ మప్రతర్క మబోధ ప్రాతరేవహి మానసాంతర భావయే గురుపాదుకామంటారు ఆ మహనీయులు. అలానే అనుభవానంద స్వాముల వారు శ్రీ చిదంబర రాజయోగి శ్రీ గురు పరిపూర్ణము అనేటువంటి ఆ సుప్రభాత సేవ ఏదైతే ఉన్నదో దానిలో ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తారు. ఇది మీతో ముచ్చటి
చూస్తూ ఉండబడేటువంటి నేను కూడా శ్రీపరాత్పర అనుభవానంద ప్రభో పరిపూర్ణము అనంటూ ప్రాతమందున ప్రస్తుతించెద పూజతో మీ పాదములు అంటాను. ఇక్కడ ఆరట్ల రామారావు గారు గురువుని ఎలా సంబోధిస్తున్నారు? అవ్యక్త రూపుడనంతమూర్తి తూర్పు రేఖలు వెలువడే. అవ్యక్త రూపుడు ఎవరు? అవ్యక్త రూపుడు పరమాత్మ స్వరూపుడైనటువంటి గురుమూర్తి. ఇక్కడ మహదాది తత్వము ఏదైతే ఉన్నదో అది అవ్యక్తం. అవ్యక్తుడు అని ఎవరినంటారు అంటే విష్ణువుకు శివుడికి కూడా అవ్యక్తుడు అని అంటారు. అంటే మనకు ఏదైతే వ్యక్తము కాకుండా ఉన్నదో, మనకు తేట తెల్లం కానిది ఏదైతే ఉన్నదో, ఇంద్రియములకు ఉన్నదో ఆ రూపుడు సద్గురుమూర్తి. సర్వత్రా ఆవరించి ఉండబడేటువంటిదే గురుస్వరూపం. అనంతమూర్తి, భూమ మేర లేనటువంటిది, అది అంతము లేనటువంటిది. అది ఆయనతో చెప్తున్నారు, గురుదేవా తూర్పు రేఖలు వెలువడే అంటున్నారు. తూర్పున సప్తాశ్వ రథారూఢుడై ఆ దినకరుడు వస్తూ ఉన్నాడయ్యా. రేఖలు వెలువడుతూ ఉన్నాయి, ఆ కిరణాలు వెలువడుతూ ఉన్నాయి. ఇది గురువుకి ఎందుకు చెప్తున్నారు? శిష్యుని మీద ప్రసరింప చేసినప్పుడే మనలో ఉండబడేటువంటి అజ్ఞాన తిమిరాంధకారం ఇక లేనిదవుతుంది. అలా దర్శించగలగాలి. ఏమంటున్నారు గురుదేవా? లేవయ్య నిజ గురు పరమ పురుష భక్తులందర బ్రోవగా. ఎందుకు లేయాలి మీరు? అశరీరులైనటువంటి మీరు, అవ్యక్త రూపులైనటువంటి మీరు ఎందుకు లేయాలి? ఎందుకు లేపాలి? శిష్యులే లేపాలి. శిష్యులే. ఎందుకంటే గురువులో చలనరహితుడు, అచల స్వరూపుడు గురువు. భక్తులందరినీ బ్రోచేందుకు అంటే పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దానిని తెలియజేసి ఆ సూర్యుని యొక్క తూర్పు రేఖలు ఏ విధముగా చీకటిని పారద్రోలుతాయో ఆ విధముగా భక్తులలో ఉండబడేటువంటి, శిష్యులలో ఉండబడేటువంటి తెర తొలగించేందుకై లేయాలి ఆయన. పరమపురుషుడు, పురుషోత్తముడు, క్షరాక్షరములు మీరినటువంటి పరమపురుషుడు. లెమ్ము లెమ్మిక గురువరేణ్య అచల జెండా తేరుడా. ఇక లేవయ్యా గురుదేవా, సమయం మించిపోతూ ఉన్నదయ్యా. ఇక లెమ్ము స్వామి. ఆయన నిద్రలో ఉంటారా? లేపేదానికి కాదు. ఆయన ఎక్కడైతే అధిష్ఠించుకున్నట్లయితే, ఎక్కడైతే శిష్యుడు తన యొక్క హృత్పీఠము మీద అధిష్ఠింప చేసుకున్నట్లయితేనే ఆ గురువు బోధను అందచేయగలడు, మన మీద కరుణామృత దృష్టిని సారించగలడు. గురువరేణ్య లెమ్ము లెమ్మిక గురువరేణ్య అచల జెండా తేరుడా. ఇక్కడ గురువరేణ్యులు, ఆయన రథం చెప్తున్నారు మహనీయులు, అష్టతను నిరసనానందులు. అచల జెండా ఏముంటుంది? అచల జెండాలో ఈ జెండా అనబడేటువంటిది అంటే ఒక ధ్వజం, అంటే కేతనం. రథానికి ముందు దానిని ప్రతిష్ఠింపజేసి ఉంటారు. అయితే గురుదేవుని రథముకు ఏది ప్రతిష్ఠింపజేసి ఉన్నారు? అచల జెండా. ఆ ఓంకారము ఏదైతే ఉన్నదో దానికి ఇవ్వల వైపు మరలా అక్కడ ఆ సున్నా అనబడేటువంటిది, రెండు వైపులా సున్నాలు కలిగినటువంటి అదే ఓంకారాతీతమైనటువంటి జెండా. అది నిజగురుని యొక్క కేతనం, అది నిజగురుని యొక్క పతాకం. అంటే సడిలేని జెండా, మాట లేనటువంటిది అది. ఈ ఓంకారముతో ఏర్పడినటువంటి సమస్త ప్రపంచము, ఈ అకార ఉకార మకారములు అనబడేటువంటి త్రిమూర్ఛాత్మకమైనటువంటి
ఈ జగత్తు ఏదైతే ఉన్నదో అది లేనటువంటిది, ఆ జగదాతీతమైనటువంటిది ఆ రథమునకు, ఏ గురు అనే రథమునకు, గురుబోధ అనే రథమునకు జెండా అది. లెమ్ము సర్వాదేవదేవుడు మూడు లోకములేలగా, దేవదేవా త్రిలోకములను పరిపాలించేదానికి లేవయ్యా. కారణం ఏంటంటే ఈ త్రిలోకములు